హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ। తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్లతో దున్నుతానని కేసీఆర్ శపథం చేశారు। అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు। పైగా మార్గదర్శి కేసులో కూడా జగన్ ఉర్మి వస్తుంటే రామోజీరావును జైలుకు వెళ్లకుండా కేసీఆర్ కాపాడారు। ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలోనూ నాగార్జునపై కేసీఆర్ ఇదే స్థాయిలో ఉదారత చూపారు। కానీ ప్రస్తుత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్లో ఆక్రమణలను పడగొడుతోంది। చెరువులు బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తోంది। తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు। ఇప్పటికే పలు చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను పడగొట్టింది। నిర్మాణంలో ఉన్న కట్టడాలను నేల కూల్చింది। భవిష్యత్తులోనూ చెరువులను కుంటలు నాలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తోంది। ఇక సాక్షాత్తు దీనిని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో హైడ్రా దూకుడును అడ్డుకునేవారే కనిపించడం లేదు। పైగా దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని డిమాండ్స్ కూడా వ్యక్తమవుతున్నాయి। ఇక ఈ నేపథ్యంలో సరికొత్త విజ్ఞప్తులు హైడ్రా ముందుకొస్తున్నాయి। హైదరాబాద్ నగర పరిధిలోని కబ్జాకు గురైన చెరువులు నాయకుల నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాల వివరాలను హైడ్రా దృష్టికి పలువురు తీసుకెళ్తున్నారు। ఇందులో ఎక్కువగా బడాబాబులకు చెందిన నిర్మాణాలే ఉన్నాయి। అయితే వాటిపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది। ఇదే సమయంలో హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన రామోజీ ఫిల్మ్ సిటీపై తెరపైకి సరికొత్త ఆరోపణలు కూడా వస్తున్నాయి। రామోజీ ఫిల్మ్ సిటీపై ఆరోపణలు కొత్త కాదు। ఇక అసైన్డ్ భూములు ఆక్రమించి ఫిల్మ్ సిటీని నిర్మించారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి। ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కొంతమంది పేదలకు ఆ భూములను పంపిణీ కూడా చేశారు। వీటిపై అప్పట్లో శంకర్రావు గోని ప్రకాష్ రావు వంటి వారు కూడా కోర్టులను ఆశ్రయించారు। ఇక రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరించిన ప్రాంతంలో చెరువులు ఉన్నాయట। రామోజీరావు నివసించిన భవనం పక్కనే అతిపెద్ద నాలా ఉందట। దానిని ఆక్రమించి భారీ నిర్మాణం చేపట్టారట। ఈ విషయాన్ని ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఓ సామాజికవేత్త బయటపెట్టారు। తెలంగాణ హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే ఆ నిర్మాణాలను కూడా పడగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు। దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది। ఇక ఈ వీడియో ప్రసారం అవుతుండగానే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న చెరువులను చూపిస్తుండడం విశేషం। మరి దీనిపై తెలంగాణ హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది। మరోవైపు తెలంగాణ హైడ్రా చేస్తున్న పనులను ఈనాడు అభినందిస్తోంది। హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతుంది। మరి ఇదే స్ఫూర్తిని తన ఫిల్మ్ సిటీలోని చెరువులను పరిరక్షించుకునేందుకు ప్రయోగించాలని కోరుతుందా? హైడ్రా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది।